నమస్కారం. న్యూస్ బైట్కు స్వాగతం. రిటైర్డ్ ఉద్యోగుల పట్ల ప్రభుత్వ తీరుపై తెలంగాణ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పదవీ విరమణ చేసిన వారికి అందాల్సిన పెన్షన్, గ్రాట్యుటీ, జీపీఎఫ్ వంటి చట్టబద్ధమైన ప్రయోజనాలను వాయిదాల పద్ధతిలో చెల్లిస్తామంటే అస్సలు కుదరదని న్యాయస్థానం స్పష్టం చేసింది. ఉద్యోగులు తమ సర్వీసు కాలంలో దాచుకున్న సొమ్మును రిటైర్మెంట్ తర్వాత పిల్లల పెళ్లిళ్లు, ఇల్లు వంటి అవసరాల కోసం వారు ఆశిస్తారని, అది ప్రభుత్వ భిక్ష కాదని కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. గత ఏడాది జారీ చేసిన ఆదేశాలను ప్రభుత్వం అమలు చెయ్యకపోవడంపై జస్టిస్ నామవరపు రాజేశ్వరరావు నేతృత్వంలోని ధర్మాసనం మండిపడింది. దాదాపు 572 కోర్టు ధిక్కరణ పిటిషన్లను విచారించిన కోర్టు ప్రభుత్వం చెబుతున్న గణాంకాలకు, క్షేత్రస్థాయి వాస్తవాలకు పొంతన లేదని ఎత్తిచూపింది. 737 మందికి చెల్లించామని ప్రభుత్వం చెబుతుంటే కేవలం 221 పిటిషన్లు మాత్రమే పరిష్కారమయ్యాయని కోర్టు గుర్తించింది. అలాగే 3656 మందికి టోకెన్లు జారీ చేసినా అందులో ఇంకా 2600 మందికి చెల్లింపులు పెండింగ్లో ఉండటంపై ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది. కోర్టు ఆదేశాలను ఆషామాషీగా తీసుకోవద్దని హెచ్చరించిన న్యాయస్థానం తదుపరి విచారణ నాటికి ఒక్క రిటైర్డ్ ఉద్యోగికి కూడా బకాయిలు ఉండకూడదని గడువు విధించింది. ఒకవేళ బకాయిలు చెల్లించకపోతే ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి స్వయంగా హాజరై వివరణ ఇవ్వాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ఈ కేసు తదుపరి విచారణను జూన్ 10వ తేదీకి వాయిదా వేస్తూ పెండింగ్ పిటిషన్ల వారీగా నివేదిక సమర్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. కోర్టులతో ఆటలు వద్దు. రిటైర్డ్ ఉద్యోగుల కష్టార్జితాన్ని వెంటనే చెల్లించాలంటూ హైకోర్టిచ్చిన ఈ ఆదేశాలు ఇప్పుడు రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారాయి.